మానస శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైబ్ క్రియేట్ చేసినటువంటి పేరుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. రకరకాలైనటువంటి విషయాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియాలో దాన్ని అటెన్షన్ క్రియేట్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎవరి మానస శర్మ అంటే మాత్రం 'రాకాస' సినిమా దర్శకురాలు. సంగీత్ శోభన్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది 'రాకాస'. దానికంటే ముందు కొన్నివేల నిహారిక ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా కూడా దీనికి కనిపిస్తుంది. నిజానికి మానస శర్మకి దర్శకురాలుగా ఇది ఫస్ట్ మూవీ. కాకపోతే దానికంటే ముందు 'బెంచ్ లైఫ్' కావచ్చు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కావచ్చు, లేకపోతే కొన్ని వెబ్ సీరీస్‌కి సంబంధించి కథ రాసినటువంటి విధంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దానికంటే చాలా ముందుగా తను నిహారికతో అసోసియేషన్ అయ్యి కనిపిస్తా ఉంది. నిహారికతో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, లేకపోతే చాలా కాలంగా నిహారిక ఏదైతే పెళ్లి సందర్భంలో ఉన్నప్పుడు కూడా మానస శర్మ వాళ్ళిద్దరితో కలిసి ఉన్నట్టుగా ఉన్నటువంటి ఫోటోస్ కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్నాయి మనకి దానికి సంబంధించి చూస్తే కనుక. సో అలాంటి మానస శర్మ 'రాకాస' లాంటి ఒక హారర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే హారర్ కైండ్ ఆఫ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఈ తరహా సినిమా కథని ఎంచుకోవడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మామూలుగా లేడీ డైరెక్టర్స్ అంటే కనుక మామూలుగా ఇతను లేడీ డైరెక్టరు, మేల్ డైరెక్టర్ అని చెప్పేసి జెండర్ పరంగా చెప్పొద్దని చెప్పేసి సంగీత్ శోభన్ చెప్పాడు ఇండైరెక్ట్‌గా. కాకపోతే అయినప్పటికీ కూడా తనలాంటి ఒక డైరెక్టరు ఫ్యామిలీ స్టోరీస్ లేకపోతే కథలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఒక సబ్జెక్టులు కావచ్చు, ఈ కథలు ఎంచుకుంటారేమో అనుకుంటే కనుక దానికి భిన్నంగా ఆ అమ్మాయి ఎంచుకున్నటువంటి కథ కావచ్చు, దానికి నేపథ్యం కావచ్చు, లేకపోతే ట్రైలర్ కావచ్చు, అద్భుతమైనటువంటి ట్రైలర్ కావచ్చు, టీజర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ సినిమా పట్ల చాలా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు చాలామంది కూడా. దీనికంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తను మాట్లాడిన విధానం కూడా చాలా మందికి నచ్చింది, చాలా మందిని ఆకర్షించింది, చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు కూడా చాలా పొదుపుగా ఉన్నాయి, చాలా లిమిటెడ్‌గా మాట్లాడుతుంది, చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఆ కారణంగా అంటే తను తక్కువగా మాట్లాడుతుందంటే మాత్రం ఎక్కువగా పని చేస్తుందన్న విషయం మాత్రం ఇండైరెక్ట్‌గా తెలుస్తుంది మనకి. ఎందుకంటే పని చేసే వాళ్ళందరూ కూడా మాట్లాడడం తగ్గించుకుంటారనేది మాత్రం కనిపిస్తుంది. దాంతోపాటు తన మేకోవర్ పట్ల కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నారు. తన మేకోవర్ పట్ల చూస్తే మాజీ హీరోయిన్ శ్యామిలీలా కనిపిస్తుందని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తను ఏదైతే తను ఫోకస్డ్‌గా చేసినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, తను ఫోకస్‌గా చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ పట్ల కావచ్చు, లేకపోతే ఆ పని పట్ల కావచ్చు, తను ఒక డెడికేషన్‌తో కనిపిస్తుంది. చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో కనిపిస్తుంది. చాలా స్పష్టమైనటువంటి వైఖరితో తను ఆ సినిమా పట్ల కనిపిస్తుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది కనుక. సో మానస శర్మ లాంటి ఒక డైరెక్టరు 'రాకాస' లాంటి ఒక కథను ఎంచుకునే విధానం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈ కథలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. లేకపోతే హారర్ కావచ్చు, కామెడీ కావచ్చు, లవ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మిక్స్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుండబోతున్నట్టుగానే ట్రైలర్‌తోనే మనకు తెలుస్తుంది మనకు. సో మొత్తంగా ఈ సినిమా 'మానస శర్మ' ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ట్రెండింగ్‌లో కనిపిస్తుంది. మరి ఆ ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతుందా లేకపోతే వైరల్ అవుతుందా అనేది మాత్రం సినిమా రిజల్ట్ తర్వాత మనకు తెలుస్తుంది. చూస్తే గనక నిజానికి 'రాకాస' సినిమా ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిహారిక ప్రొడ్యూస్ చేసిన సినిమా అంటే మాత్రం తను ప్రొడ్యూస్ చేసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలు సాధించినటువంటి విషయాలు. అట్ ద సేమ్ టైమ్ తను చేసినటువంటి వెబ్ సీరీస్‌లు కూడా మంచి విజయం సాధించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి ఒక మానస శర్మ లాంటి ఒక డైరెక్టర్‌తో నిహారిక ప్రొడ్యూస్ చేసిన సినిమా అంటే మాత్రం ఒక ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది. చాలా చాలా ప్రామిసింగ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ప్రమోషన్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని సినిమా చాలా బాగుండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మానస శర్మకి ఒక బిగ్గెస్ట్ బ్రేక్ వస్తుందా, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ వస్తుందిగా అనిపించేలాగా ఉండబోతుందని చెప్పేసి 'రాకాస' మనకి తెలుస్తుంది.